నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో జగనన్న అభిమానులు నాయకుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు. దళారుల చేతుల్లో దగాపడ్డ రైతులు న్యాయం కోరుతూ జిల్లా ఎస్పీని ఆశ్రయించిన వెలుగోడు మండలానికి చెందిన రైతన్నలు. పీజీఆర్ఎస్ దరఖాస్తులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 28వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్. బాలాజీ కాంప్లెక్స్ బస్తీ నందు హిందూ సమ్మేళనం. రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో వర్టెక్స్ గ్రూప్ వారి ఆధ్వర్యంలో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్. నంద్యాల పట్టణంలోని 25వ వార్డు మరియు గుడిపాటి గడ్డలో ఆదివారం రాత్రి కౌన్సిలర్ కృష్ణమోహన్ మరియు యూత్ నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అలాగే గుడిపాటి గడ్డలో మిద్దె సుబ్బయ్య, మిద్దె రాజు, ఈశ్వర్ ఆధ్వర్యంలో జగనన్న జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు పడకండ్ల సుబ్రహ్మణ్యం పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి ప్రజలకు మంచి చేయాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రమంతా మా ప్రియనేత జగనన్న సంబరాలు జరుగుతూ ఉన్నాయి. నంద్యాలలో ఈ టైం వరకు 7:30 అవుతా ఉంది దగ్గర. ఇప్పటి వరకు ఆ సంబరాలు అంబరాన్ని అంటుతా ఉన్నాయి. నాకు ఎంత సంతోషంగా ఉందంటే, మా సోదరుడు అని చెప్పాలా కృష్ణను 25వ వార్డులో ఈ టైంలో కూడా వాళ్ళు మంజునాథ ట్రావెల్స్ మిత్ర బృందము, ఆ యూత్ అందరు కలిసి ఈ టైంలో కూడా రిక్వెస్ట్ చేసి బ్రహ్మాండంగా సంబరాలు చేసుకుంటూ జగనన్న నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మరొక్కసారి నేను మీ ద్వారా జగనన్నను నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలి, అలాగే మా ఆంధ్ర రాష్ట్రాన్ని మేము కోరుకునే రకంగా మీరు ముఖ్యమంత్రి అయ్యి చిరకాల వర్ధిల్లని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి హ్యాపీ బర్త్డే. ఎంతో సుదినం. మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా 25వ వార్డులో యూత్ ఆధ్వర్యంలో, అలాగే మన ఇసాక్ బాషా గారు ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. జగనన్న గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. జగనన్న జన్మదినం సందర్భంగా మన 25వ వార్డు నుంచి కృష్ణమోహన్ గారి యూత్ సభ్యులందరం కలిసి జగనన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ కేక్ కట్ చేయడం జరిగింది. జై జగన్. మాజీ ముఖ్యమంత్రి వర్యులు విద్య వైద్య రంగాల అభివృద్ధి ప్రదాత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని గుడిపాటి గడ్డలో మిద్దె సుబ్బయ్య, మిద్దె రాజు ఆధ్వర్యంలో, ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జగన్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకుని జరుగుతూ ఉంది. ఆయన యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి మరి ఆకాంక్షిస్తూ ఆయన పుట్టినరోజును ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మా వీధిలో అనగా 9వ వార్డులో ఆయన మేము వీరాభిమానులం కాబట్టి ఆయన పుట్టినరోజులో మేము చాలా గొప్పగా
జరుపుకోవాలని ఈరోజు మేమందరము ఏకమైన దీంట్లో శిల్పామోహన్ రెడ్డి సార్ గారి ఆయన సహకారం కూడా ఉంది. ఆయన సహకారంతోనే మేము ఈ విధంగా జరుపుకునేకి మేమందరం ఒకటైనాం. గుడివాడగడ్డ అంటేనే జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమానులు. గౌరవ మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో హ్యాపీగా సంతోషంగా ఉండాలని, మన రాష్ట్రానికి ఆయన చేసిన కృషి చాలా బాగుంది. ఇంకా మునుముందు ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాం. జై జగన్. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా మా మాజీ మినిస్టర్ గారు శిల్పా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు మా వీధి తరఫున 9వ వార్డు అందరం కలిసి బాగా గ్రాండ్ గా జరుపుకుంటున్నాము. నంద్యాల పట్టణంలోని ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నేడు ఎస్పీ రీజన్లోని 8వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ కళాశాల ప్రిన్సిపల్ శైలేంద్ర కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న హాజరై క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. క్రీడలు విద్యార్థులలో మానసిక ప్రశాంతత మరియు శారీరక దృఢత్వాన్ని కలిగిస్తాయని తెలిపారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని కోరారు. విద్యార్థులలో మానసిక ఒత్తిడిని దూరం చేసేందుకు ప్రతి ఏడాది క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. 2 రోజుల పాటు నిర్వహించే క్రీడా పోటీలలో విజేతలకు సర్టిఫికెట్లు, మొమెంటోలు అందజేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ యొక్క మీట్ వల్ల ఏం జరగబోతుంది, ఏం చేయాలి అనేటువంటి మనకి అనుకుంటే కనుక మీరందరూ కూడా పాలిటెక్నిక్ కాలేజీలలో ల్యాబ్లలో కావచ్చు, క్లాస్ రూమ్లలో కావచ్చు, ఇతరత్ర అలసి సొలిసి ఉంటారు. అలాంటి వారికి అందరికి కూడా ఇది ఒక ఆట విడుపు. ఈ ఆట విడుపుకు దగ్గరికి వస్తే కనుక స్పర్ధయ వర్ధతే విద్య అని చెప్పేసి ఒక ఆర్యోక్తి ఉంది. ఈ కార్యక్రమాల్లో ప్రతి స్పోర్ట్స్ మ్యాన్ ప్రతి గేమ్లు కూడా స్పర్ధతో ఆడాలి, పోటీతత్వం ఉండాలి. ఖచ్చితంగా ఆ పోటీతత్వము గెలుపు వరకు ఉండాలి. దాన్ని ఒక అసూయగా తీసుకోకూడదు. గెలుపు ఒకరికి వస్తుంది, కానీ పోటీదారుడు ఉంటేనే గెలుపు వస్తుంది. అందువల్ల మనమందరం కూడా ఈ యొక్క ఆటలను ఒక పోటీతత్వంతో పెట్టుకోవాలి, పోటీతత్వంలో గెలవాలి, దాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి. ఈ యొక్క స్పోర్టివ్నెస్నే మన పాఠ్యాంశాల్లో కూడా మన లైఫ్లో కూడా తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ ఏజ్లో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఎటు వెళ్ళాలనేటువంటి విషయాన్ని తెలుసుకోలేక సందిగ్ధంలో ఉంటారు. మనం ఎటు పయనిస్తే ఫ్యూచర్ అంతా కూడా అడ్డే ఉంటుంది. ఈ పాలిటెక్నిక్ కాలేజీలో చక్కగా చదువుకొని అధ్యాపకులు చేసినటువంటి పాఠాలన్నీ విని వాటిని గ్రహించి ఫ్యూచర్ బాటలు ఈయన వేసుకుంటే కనుక భవిష్యత్తు అంతా బాగుంటుంది. దానికి లైవ్ ఎగ్జాంపుల్ అన్సర్ భాష గారు. ఈ కాలేజీ విద్యార్థి ఈ కాలేజీలో చదివి ఈరోజు 3 పట్టణాల్లో కర్నూలు, హైదరాబాద్, పూణేలో ఆయన యొక్క సేవలను అందిస్తూ అలాగే 10 మందికి లైవ్లీహుడ్ కల్పిస్తున్నారు. ఇలాంటి వారందరూ ఈ కాలేజీ నుంచి రావాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ట్రెండ్లో గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ ఇస్తాము, స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేస్తాము, ఎవరి కాలం మీద వాళ్ళు స్వతహాగా ఉండటానికి అవకాశాలు ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశాలు అందిపుచ్చుకోవాలి. ఈ యొక్క రాష్ట్రానికి మీ యొక్క సేవలు ఉపయోగపడాలి, మీరు బాగుండాలి, ఈ రాష్ట్రానికి మీ యొక్క సేవలు రావాలని చెప్పేసి ఒక లక్ష్యంతో స్వర్ణాంధ్ర 2047 అనేటువంటి ఒక విజన్ తోటి ముందుకు వస్తుంది. సో అందువల్ల గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్ ఏంటి, వాటి యొక్క కాలేజెస్ ఏ విధంగా అందిపుచ్చుకుంటున్నాయి, ఈ విద్యార్థి లోకానికి ఏ విధమైనటువంటి టెక్నికల్ విద్యను అందిస్తున్నాయి అనే విషయాన్ని
అధ్యాపక బృందం కూడా గమనించాలి. A very special day, a special festive day for all of us. The festivity appears in the different colors of dress codes. So being the technical people, the technical education will be making lot of focus in general on the academic side and on the laboratory sessions, skill development, etc. So because of all these things, the students are spending most of their time in the classrooms and the laboratories or in the computer lab before the digital screens. So these are all creating lot of stress. And to remove this stress, to relax the mind and body, there is only one choice, that is the sports and games. The regular practice of sports and games will definitely make the body and sound fit. The body will be physically fit and mind will also be balanced and well controlled. Because of this motto, the department has introduced this Inter-Polytechnic Sports and Games Meet. Every year they have conducting these types of activities. All the institutions will conduct the competitions internally. So for the next 2 days, today and tomorrow, you are going to compete with the other players of other polytechnics, and the winners of these regional meet will be sent to the state meet. So these types of activities are very much useful for the students to maintain good health and to maintain the team spirit. You are playing as a group in the team, so that will provide you how to mingle with the group and how to maintain the coordination with other players. So all these things you are going to learn, the leadership qualities, maintenance of health, all these are the advantages of being the part of these sports events. So sun is very hot today. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి పీజీఆర్ఎస్ ద్వారా స్వీకరించే ప్రతి దరఖాస్తును అత్యంత నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి ప్రజల నుండి వచ్చిన అర్జీలను ఆమె స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్, జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలించి పారదర్శకతతో అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా పరిష్కరించాలని సూచించారు. అర్జీదారుల సమస్యలను పరిష్కరించే విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా జిల్లాలను సందర్శించి పర్యవేక్షించనున్న నేపథ్యంలో అర్జీదారులు మరింత బాధ్యతతో పనిచేయాలని తెలిపారు. రీఓపెన్ అయిన దరఖాస్తులను B&SLలో ఉన్న అర్జీలు, విఐపి గ్రీవెన్లను అత్యంత ప్రాధాన్యంతో పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే పెండింగ్ లో ఉన్న ఆడిట్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత కాల పరిమితిలోగా వెంటనే క్లియర్ చేయాలని సూచించారు. ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 276 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు సమర్పించారు. స్వీకరించిన అన్ని అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వచ్చిన 100% అప్లికేషన్లు క్యాట్కి వీటికే వచ్చినాయి. చెప్పుకున్నా కాదు కూడా మాకు తెలియదు. ఇరిగేషన్ నేను ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నువ్వు మారేవా నంద్యాల జిల్లా వెలుగోడు మండలం అబ్దులాపురం గ్రామానికి చెందిన రైతులు పండించిన ధాన్యాన్ని మధ్య దళారులకు అమ్మి
తగిన పైకం రాకపోవడంతో తాము మోసపోయామని దళారుల చేతిలో దగాపడ్డామని తెలుసుకొని అనేక ప్రయత్నాలు చేసి చివరకు జిల్లా ఎస్పీని కలిసి తమకు న్యాయం చేయాలని రైతన్నలు వేడుకున్నారు. నంద్యాల జిల్లా వెలుగోడు మండలం అబ్దులాపురం గ్రామానికి చెందిన 2023వ సంవత్సరంలో పండించిన ధాన్యం దిగుబడులను అదే గ్రామానికి చెందిన వంగాల వెంకటరామిరెడ్డి ద్వారా వ్యాపారస్తులైన తేకల సుబ్రహ్మణ్యం గుప్తా, శ్రీ లక్ష్మీ కిరణ్మయి, అమర్నాథ్ అనువారికి ధాన్యంను 3,68,74,406 రూపాయలకు అమ్మి వారి వద్ద నుండి 2,86,300 రూపాయలను తీసుకోవడం జరిగిందని రైతులు పేర్కొన్నారు. అయితే వారికి రావలసిన మిగతా పైకం ఇవ్వకుండా అనేక సార్లు తప్పించుకొని తిరుగుచూ కొంతకాలానికి చెక్కులను ఇవ్వగా ఆ చెక్కులు చెల్లనివిగా బ్యాంకు వారు చెప్పడంతో తాము మోసపోయామని గ్రహించి న్యాయం చేయాలని జిల్లా పోలీసు ఉన్నతాధికారిని ఆశ్రయించారు. వెంకటరామిరెడ్డి, మాది అబ్దులాపురం గ్రామము. మేము అబ్దులాపురం గ్రామంలో బిజినెస్ చేస్తూ ఉంటాము. ఈ బిజినెస్ సంబంధంగా మా ఊరు రైతులందరూ మాకు వేసుకునే పంటలు మాకు ఇస్తుంటారు. దాని మీద 5 రూపాయలు 10 రూపాయలు కమిషన్ తీసుకొని పక్కన విజయవాడకు మన మిర్యాలగూడ అట్లా తోలుతూ ఉంటాము. విజయవాడలో ఒక సుబ్రహ్మణ్యం గుప్తా అనే ఒక వ్యాపారి మా దగ్గర నుండి దాదాపుగా 31 లారీ వడ్లు, 1 లారీ మినుములు, 1 లారీ బియ్యం సేకరించినాడు. సేకరించిన తర్వాత మాకు ఇవ్వాల్సిన 3 కోట్ల చిల్లర గాను 2 కోట్ల చిల్లర డబ్బులు ఇచ్చాడు. 1,60,60 లక్షల రూపాయలు మాకు బాకీ ఉన్నాడు. ఆ డబ్బులు ఇవ్వడానికి 2023 నుంచి మౌనం తిప్పుతా ఉన్నాడు. దానికి సంబంధించి లాస్ట్కి వచ్చేసి ఒక లాయర్ గారి దగ్గర తీసుకుపోయి ఆ లాయర్ గారి దగ్గర పంచాయతీ పెట్టి ఆ లాయర్ గారు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మాకు ఎలాంటి సంబంధం లేదు, మీరు కోర్టుకు పోయి తెచ్చుకోరి అని అంటున్నాడు. ఆ లాయర్ వాళ్ళను మేము కోర్టు ద్వారా ఆల్రెడీగా అరెస్ట్ వారెంట్ కూడా తెచ్చాము. చెక్కులు బోనస్ కేసేసి ఆ అరెస్ట్ వారెంట్ మేము విజయవాడ తిరిగితే అక్కడ ఎన్ని రోజులు తిరిగినా లాయర్ వాళ్ళని దాపెట్టి మాకు దొరకకుండా చేస్తున్నాడు. ఆ లాయర్ మీద చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసు కట్టి ఎస్పీ గారు న్యాయం చేస్తారని మేము ఎస్పీ గారిని కొట్టడానికి ఇక్కడ వచ్చాము. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల ఉత్సవాలలో భాగంగా హిందూ సమ్మేళనం నంద్యాలలోని బాలాజీ కాంప్లెక్స్ బస్తీ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సిల్వేరు వేణుగోపాల్ ఆర్ఎస్ఎస్ ప్రారంభించినప్పటి నుండి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని హిందూ సంఘటన కోసం ఇప్పటి వరకు ప్రయత్నం చేస్తుందని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి యోగానంద సరస్వతి స్వామి మాట్లాడుతూ హిందువులందరూ సంఘటితంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాబో తరాలకు మన సాంప్రదాయాలు మన పిల్లలకి అందించాలని కోరారు. కౌన్సిలర్ కండ శ్యాంసుందర్లాల్, డాక్టర్ ఉదయ్ శంకర్, మహిళలు, పురుషులు 1700 మంది హిందూ బంధువులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాలాజీ కాంప్లెక్స్ వాసులు దుద్దుల సురేష్ బాబు, కషటి చంద్ర, సిరిగిరి బాలాజీ, కటకం శ్యాంప్రసాద్, ఎంవి చంద్రమౌళి, చింతలపల్లి వాసు, రవికుమార్, పండ్లాపురం వసుమతి, డాక్టర్ మాధవి, డాక్టర్ భార్గవర్ధన్ రెడ్డి, సాత్విక్ రెడ్డి, రాయసం బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే నా దేశం ఎంత గొప్పదో తెలుసా? స్వామి వివేకానంద చెప్పారు, బలమే జీవనము, బలహీనమే మరణము. కాబట్టి అందరూ బలంగా ఉండాలి. బలం అంటే తిని శరీరం పెంచుకోవడం కాదండి, ఆత్మవిశ్వాసం ఉండాలి. ధర్మం పట్ల, దైవం పట్ల, మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల మనకు అనేకటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. మనం ఇప్పుడు దాకా చెప్పారు పెద్దలు, మీరందరూ కూడా బొట్టు పెట్టుకోవాలి, గాజులు వేసుకో, ఇవి చెప్తే కదా ఇది వేసుకోరా మీరు? ఇది హిందువులు కాదా? మీ అమ్మ నాన్నలు మీకు ఏం నేర్పారు? చెప్పలేదా వాళ్ళు? మీ పిల్లలకు మీరు చెప్పారా? ఏం చెప్తున్నారు? 3 సంవత్సరాలు రాగానే హాస్టల్లో పడేస్తున్నారు వాళ్ళను చదువుల కోసమని. అది ఇంగ్లీష్ మీడియాలు. తర్వాత వాళ్ళు చేస్తున్నారు, మిమ్మల్ని తీసుకొచ్చి వృద్ధాశ్రమం పడేస్తారు. తర్వాత వచ్చి వాళ్ళకి 25 ఏళ్ళ వయసు రాగానే ఎక్కడికి వేస్తారు మిమ్మల్ని? వృద్ధాశ్రమాల్లో. కాబట్టి మన వేదం చెప్పినది మాతృదేవోభవ, తల్లిని గౌరవించండి. తల్లికి మించిన దైవం లేదు. తల్లి నీకు జన్మనిచ్చింది, ఆ తల్లి లేకపోతే నువ్వు సృష్టిలో వచ్చేవాడివే కాదు. కాబట్టి తల్లిని ప్రతి ఒక్కరు కూడా గౌరవించండి, వారిని సేవించండి. ఇది మనకు వేదం చెప్పినది ముఖ్య వాక్యం ఇది.
ఈ ముఖ్య ప్రధానం ఏంటంటే వేదంలో ఇదే పదం వాడారు, 4 పదాలండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ 4 పదాలు వేదం వాడింది. మనందరం వేదాన్ని అభ్యాసనం చేయలేకపోయినా ఈ 4 పదాలను మనం ఆచరిస్తే చాలు, నువ్వు వేదం చదివినంత పుణ్యం. నంద్యాల పట్టణం రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో వర్టెక్స్ గ్రూప్ వారి ఆధ్వర్యంలో నేడు క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ డ్రైవ్ లో ప్రత్యేకంగా తెలుగు మాట్లాడే విద్యార్థులకు అవకాశం కల్పించడం సంతోషంగా ఉందని, ఇటువంటి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి కోరారు. క్యాంపస్ డ్రైవ్ నిర్వహించి వర్టెక్స్ కంపెనీ ప్రతినిధులైన తనుష్, సుభాష్, వాసులను ప్రత్యేకంగా అభినందించారు. Of course, several times students failed to get job opportunity because of communication skills, lack of communication skills in English, particularly in English. But for the first time, surprisingly, I came to know that Telugu speaking people can get an opportunity to work in the Gurgaon, that is near to the Delhi, that is part and parcel of Delhi now. So you are so lucky to get this opportunity to work in the different state of India with the Telugu. That is the specialty. గతంలో మనం కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవటం వల్ల, ఇంగ్లీష్లో వీక్ అవ్వటం వల్ల చాలామంది ఆపర్చునిటీస్ పోగొట్టుకుంటున్నారు అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే ఫస్ట్ టైం వర్టెక్స్ గ్రూప్ అనుష్ గారు అండ్ వాసు గారు అండ్ సుభాష్ గారు వారి ఇక్కడికి తెలుగు పీపుల్ కూడా ఆపర్చునిటీ ఇవ్వాలి, తెలుగులో బాగా మాట్లాడే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఇద్దాం అన్నటువంటి ఉద్దేశంతో వారి ఇక్కడికి రావడం చాలా సంతోషకరమైన విషయం. వారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Here on behalf of my organization Vertex Group, and I will not waste much of the time here because honorable chairman-person and principal sir have already briefed you about what is expected and what is being given out. The only challenge with me would be that I cannot speak Telugu, but when it comes to English, yes, I can. But then if you have any challenges in understanding what I'm saying or what we are here for, I do have with me my assistant manager, Vasu, and he had been associated with us with this particular program from past 2 years. He joined us as a team leader, and now he is actually handling and supporting more than 100 people under him. So, Vasu, I want you to come to the floor and tell them, what spark for them when it comes to us as an organization. What opportunities are there? Whatever the questions, the apprehensions you have, guys, feel free to share it out loud. Whatever. So, it's a simple saying, questions can never be wrong. Only answers can be wrong. So, ask as many as you want so that we can give you the clarity. Make sense? Any part which I was unable to make you understand or you're finding it difficult to, Vasu is here. He will be speaking to you all. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో జగనన్న అభిమానులు, నాయకుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు. దళారుల చేతుల్లో దగాపడ్డ రైతులు, న్యాయం కోరుతూ జిల్లా ఎస్పీని ఆశ్రయించిన వెలుగోడు మండలానికి చెందిన రైతన్నలు. పీజీఆర్ఎస్ దరఖాస్తులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్.
ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 28వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్. బాలాజీ కాంప్లెక్స్ బస్తీ నందు హిందూ సమ్మేళనం. రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో వర్టెక్స్ గ్రూప్ వారి ఆధ్వర్యంలో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.